నమస్తే. ఒరిస్సా రాష్ట్రంలో విచిత్రం చోటు చేసుకున్నది. ఎక్కడైనా 100కి 102 మార్కులు వస్తాయా, 100కి 100 మార్కులు వస్తాయి అనేది విద్యార్థి ఘనత అని చెప్పుకోవచ్చు. కానీ ఒరిస్సా రాష్ట్రంలో మాత్రం సిహెచ్ఎస్సి కౌన్సిల్ ఆఫ్ హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇంటర్ పరీక్షల్లో బయటపడింది. విశ్వజిత్ అనే స్టూడెంట్కు ఇంగ్లీషులో ఏకంగా 102 మార్కులు రావడంతో అందరూ షాక్ అయ్యారు. దీంతో వాల్యుయేషన్ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇది కంప్యూటర్ తప్పదమని, వారంలో సవరిస్తామని అధికారులు తెలుపుతూ ఉన్నారు. పూణే మెట్రో రైల్ లీకేజీ వ్యవహారం కొలిక్కి వచ్చిందా? వర్షంతో తడిసిన ప్రయాణికులు. మహారాష్ట్రలోని పూణేలో మెట్రో రైలు ప్రయాణికులకు విచిత్ర అనుభవం ఎదురయ్యింది. బయట కుండపోత వర్షం కురుస్తుండగా రైలు పైభాగం లీక్ అవడంతో వాన నీటిలో వారు తడిసి ముద్దయ్యారు. కాసేపటి రైలు ఫ్లోర్ అంతా నీరు చేరింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది సోషల్ మీడియాలో. ప్రారంభించిన కొన్నేళ్లకి మెట్రోలో లీకేజ్ జరగడమేంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వారు కోరుతూ ఉన్నారు. నమస్తే. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ వాతావరణంలోని అనేకమైన ఒడిదొడుకులు యుద్ధంతో అంతర్జాతీయ పరంగా చమురు ధరలు పెరుగుతుండడంతో అదొక ఎత్తు అయితే, ఇప్పుడు ఎయిర్ స్పేస్ను మూసేసిన ఇరాన్ మళ్ళీ యుద్ధ భయం పట్టుకున్నదా అంటే అవునని తెలుస్తూ ఉన్నది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకున్నది. సోమవారం ఉదయం తమ ఎయిర్ స్పేస్ను మూసేసినట్టు ఇరాన్ ప్రకటించింది. చర్చలు విఫలమైతే వెంటనే దాడులకు ట్రంప్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు రావడంతో ఐఆర్జీఎస్ అప్రమత్తమైనట్టు తెలుస్తూ ఉన్నది. కౌంటర్ అటాక్ సిద్ధమవుతున్నట్టు సమాచారం అందడంతో దీంతో మరోసారి యుద్ధ భయాలు అలుముకున్నాయని తెలుస్తూ ఉన్నది. దీంతో ఇరాన్ ఇప్పటికే ఎయిర్ స్పేస్ను వచ్చే సోమవారం వరకు మూసేసినట్టు తెలుస్తూ ఉన్నది. నమస్తే. ఏపీలోను ఒక విద్యార్థికి చేదు అనుభవం ఎదురయ్యింది. ఫిజిక్స్లో 50కి 31 మార్కులు వచ్చాయి. రీవెరిఫికేషన్ కావాలని చెప్పి మళ్ళీ మార్కులు తక్కువ వచ్చాయని చెప్పి అప్లై చేసుకున్న విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. నంద్యాల జిల్లా జూపూడు బంగ్లాకు చెందిన సుహాన్కు కెమిస్ట్రీలో 50కి 50, ఫిజిక్స్లో 50కి 31 మార్కులు వచ్చాయని, దీంతో 1000 చెల్లించి రీవెరిఫికేషన్ దరఖాస్తు చేసుకున్నది. అయితే తన జవాబు పత్రాన్ని పరిశీలించకుండా 0 మార్కులు వేసి పంపారంటూ బాలిక వాపోయింది. ఈ అంశంపై అధికారులు స్పందించవలసి ఉన్నది. కానీ ఏదేం జరిగినా 50కి 31 మార్కులు వచ్చిన విద్యార్థికి రీవెరిఫికేషన్లో 0 మార్కులు వేయటం ఏపీ అంతా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు విద్యార్థి విషయంలో. నమస్తే. భోగాపురం ఎయిర్పోర్టుకు ఎయిర్లైన్ సన్నద్ధమవుతున్నదా? ఉత్తరాంధ్ర జిల్లాల కళ నెరవేరుతున్నదా? అవునని వినబడుతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ఎయిర్లైన్ సిద్ధమవుతున్నాయి. విశాఖ, సింగపూర్ మధ్య ప్రస్తుతం వారానికి 3 రోజుల పాటు సర్వీసులు నిర్వహిస్తున్నట్టు స్కూట్ ఎయిర్ జిల్లా 8 నుంచి రాకపోకలు సాగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ట్రావెల్ ఆపరేటర్లకు అధికారిక సమాచారం చేరినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలోని పర్యాటకం, వ్యాపార రంగాలకు భారీ ఊతం లభిస్తుందని ప్రయాణికులు చెబుతూ ఉన్నారు. బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. బొగ్గు గనుల్లో పేలుడు సంభవించింది. 82 మంది మృతి చెందినట్టు తెలుస్తూ ఉన్నది. చైనా చాంగ్జీ లియోషెన్యూ బొగ్గు గనుల్లో భారీ పేలుడు సంభవించి 82 మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తూ ఉన్నది. కార్బన్ మోనాక్సైడ్ లీక్ కావడం కారణంగా ఈ పేలుడు జరిగినట్టు తెలుస్తూ ఉన్నది. పేలుడు జరిగిన సమయంలో గనిలో 247 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం అందుతూ ఉన్నది. ఈ ఘటనపై స్పందించిన అధ్యక్షుడు జిన్పింగ్ గల్లంతైన వారి ఆచూకు కోసం గుర్తించేందుకు అన్ని చర్యలు చేపడతామని పేర్కొన్నారు. బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. కారుతో దూసుకొచ్చి హత్యాయత్నం జరిగింది. హైదరాబాద్లోని మాసబ్ ట్యాంకీ ప్రాంతంలో హత్యాయత్నం కలకలం రేపింది. ఈ రోజు తెల్లవారుజామున సీనియర్ అడ్వకేట్ కాజా మేయుద్దన్ ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో ఓ కారు వేగంగా దూసుకొచ్చి ఆయన్ని ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన అడ్వకేట్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారైన దుండగుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు చెబుతూ ఉన్నారు. నమస్తే. 2016 రిపీట్ అయితే ఎస్ఆర్హెచ్ టైటిలా? అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. కోట్లాది మంది ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ఇదే కోరుకుంటున్నారట. ఇదే విషయానికి వస్తే ఈ ఏడాది ఐపీఎల్ తరహాలోని 2016లోని లీగ్ దశలో ఉన్న ఎస్ఆర్హెచ్ 3వ స్థానంలో నిలిచింది ఆనాడు. మళ్ళీ ఇదే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎలిమినేటర్లోని కేకేఆర్ను, క్యాల్కులేటర్ 2లోని గుజరాత్ లయన్స్ను ఓడించి
ఫైనల్కి చేరింది. మే 29న జరిగిన ఫైనల్లో ఆర్సీబీపై 8 రన్స్ తేడాతో గెలిచి తొలిసారి ట్రోఫీని ఆనాడు అందుకుంది. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవ్వబోతుందా అంటే అవునైన సంకేతాలు ఇస్తుంది. ఆనాడు కెప్టెన్ వార్నర్ ఆస్ట్రేలియా ప్లేయర్ కెప్టెన్ కాగా ఇప్పుడు అదే దేశానికి చెందిన ఆటగాడే కెమిన్స్ కూడా సారథి. మరోసారి ఇదే రిపీట్ అవ్వాలని ఆరెంజ్ ఆర్మీ అభిమానులు కోరుకుంటూ ఉన్నారు.